వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనం హనంకొండ టీటీడీ కళ్యాణ మండపం వద్ద ఉన్నాము. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరిగిన మేడారం మహాజాతర హుండీలో అయితే ఈ రోజు నుంచి లెక్కింపు జరగడం అయితే మొదలుపెట్టారు. మరి ఈ రోజు 8 గంటల నుంచే లెక్కింపు అయితే మొదలుపెట్టారు. దాదాపుగా 10 రోజుల పాటు జరగనున్న ఈ హుండీల లెక్కింపులో 600 మంది సిబ్బందిని పెట్టి హుండీల లెక్కింపు అయితే మొదలుపెట్టారు. 600 మంది సిబ్బంది మరియు సీసీ కెమెరాల పరిధిలో మరియు వాళ్ళకి యూనిఫామ్స్, ప్రత్యేక యూనిఫామ్స్ కూడా పెట్టారనమాట. ఇంకా 26 పగిడెద్దరాజు హుండీలు మరియు 26 గోవిందరాజు హుండీలు, 215 సమ్మక్క హుండీలు, 215 సారక్క హుండీలు, 30 క్లాత్ హుండీలు అయితే ఇక్కడైతే ఉన్నాయి. పూర్తి లెక్కింపు అయితే దాదాపుగా ఇంకా 10 రోజుల వరకు లెక్కింపు అయితే జరగడం అయితే జరుగుతుంది. ఇక్కడ మరి లెక్కింపు చేసే సిబ్బంది అయితే కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం ఇప్పుడు. నమస్తే. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పోచం మైదాన్ నుంచి అండి. అంటే ప్రతిసారి మీరే అంటే మీకు ఒక టీం అనేది ఉంటుందా, లేకుంటే ఎవరు పడితే వాళ్ళు కూడా తీసుకుంటారా? టీమే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ట్రస్ట్ తరపు నుంచి వస్తాము. ప్రతి ఇయర్ వచ్చి ఇట్లానే చేస్తాము. అన్ని భద్రకాళి, 1000 స్తంభాల గుడి అన్నింటిలోని ఇట్లానే వెళ్ళి మేము సేవ చేసుకుంటాం, లెక్కింపు చేస్తాం. మరి ఇప్పటి వరకు మీరు ఎన్ని నోట్స్ వరకు లెక్క పెట్టారు? చాలా బండిల్స్ ఎక్కువైనాయి. మరి ఏమైనా అంటే ఇందులో ఏమైనా చినిగిపోయిన నోట్స్ కానీ లేకుంటే బెల్లంతో దర్శన అట్లా ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా? ప్రాబ్లం ఏంటంటే సమ్మక్క దగ్గర ఇట్లా హుండీల మీద కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు. మేము ఆల్రెడీ మేడారం వెళ్ళాం. అప్పుడు అనుకున్నాను నేను ఏదైనా స్పెషల్గా కొబ్బరికాయలు కొట్టడానికి ఏదైనా ఉంటే బాగుండేది. అట్లా కాకుండా ఓన్లీ సమ్మక్క దగ్గర పెట్టారు, సారక్క దగ్గర పెట్టలే. జస్ట్ భక్తులు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి ఎక్కడ కొట్టాలో అర్థం కాలే. డైరెక్ట్ హుండీల మీద కొట్టేసరికి వాటర్ అంతా అట్లా వాటర్ వెళ్ళి మొత్తం నోట్స్ అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. అట్లా కాకుండా నెక్స్ట్ సారి ఇట్లాంటి ప్రాబ్లం రాకుండా మంచిగా కొబ్బరికాయలు కొట్టడానికి ఒక స్పెషల్ ప్లేస్ అంటూ పెడితే ఇట్లా ప్రాబ్లం రాదు కదా. నోట్స్ ఖరాబ్ అవుతున్నాయి, అంత ప్రేమతో భక్తులు అట్లా వేసినవన్నీ పాడైపోతున్నాయి కదా. అట్లా కాకుండా నెక్స్ట్ సారి ఇదే సిచ్యువేషన్ రాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ అట్లనే వడి బియ్యంకి వేరే ఏదైనా పెట్టుకుంటే ఇప్పుడు ఇంత ప్రాబ్లం ఉండదు కదా. మంచిగా ఓన్లీ నోట్స్ వరకు, వడి బియ్యం వరకు వేరే అట్లా సెపరేట్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు అంటే నోట్స్తో పాటు కూడా ఈ బియ్యం అనేవి, అగరబత్తీలు అనేవి అన్నీ కూడా కలిపి మిక్స్ చేయడం వల్ల మీకు ఇబ్బంది అవుతుంది. అట్లా కాకుండా వడి బియ్యానికి సెపరేట్గా ఒకటి ఉండీసు, ఇది వడి బియ్యానికి ఉండే ఇల్లు ఇక్కడ ఇవ్వండి, ఉండేసి ఇక్కడ ఇట్లా కొబ్బరికాయలు ఇక్కడ కొట్టండి అని ఒక స్పెషల్గా పెట్టారనుకోండి ప్రాబ్లం అనేది ఉండదు. నోట్స్ కూడా ఏమి ఖరాబ్ కాకుండా నీట్గా ఉంటాయి. మరి ఈ తడిచిపోయిన నోట్స్ ఇవి ఉన్నాయి కదా, అంటే ఖరాబ్ అయిన నోట్స్ ఉన్నాయి కదా, వీటిని ఏం చేస్తారు? మరి దాన్ని మళ్ళీ వాష్ చేసి మంచిగా ఆరబెట్టి మళ్ళీ దాన్ని చేస్తారు, మంచిగా అవుతారు, యూజ్ చేస్తారు. ఇప్పటి వరకు అంటే ఎన్ని నోట్స్ లెక్క పెట్టారంటే మార్నింగ్ నుంచి 9:30 నుంచి స్టార్ట్ అయింది కదా ఈ లెక్కింపు అనేది. నార్మల్గా మీరు ఒక పర్సన్గా మీరు ఎన్ని నోట్స్ లెక్క పెట్టారు? సుమారుగా ఒక 1 lakh వరకు లెక్క పెట్టడం జరిగింది. ఇప్పటివరకు అనేక విదేశాల నుంచి వచ్చిన భక్తులు కూడా సమర్పించడం జరిగింది. ఇక్కడ అమెరికా కావచ్చు, వేరే వేరే దేశాల నుంచి, విదేశాల నుంచి వచ్చిన భక్తులు కూడా ఇక్కడ హుండీలో కానుకలు సమర్పించడం అనేది జరిగింది. అంటే నోట్స్ కూడా డాలర్ నోట్స్ అలాంటి వేరే కంట్రీ వాళ్ళ నోట్స్ కూడా ఉన్నాయా? ఉన్నాయండి. ఉన్నాయండి. అంటే ఇప్పటివరకు అట్లాంటి ఎన్ని నోట్స్ వచ్చాయి మీకు నార్మల్గా మీ మధ్యలో? 2-3 నోట్లు వచ్చాయి. మా దగ్గర ఉన్నంత వరకు 2-3 నోట్లు రావడం జరిగింది. అంటే ఇక్కడ వాళ్ళే కాకుండా వేరే దేశం నుంచి కూడా మన మేడారం జాతరకి అయితే రావడం జరుగుతుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. అన్ని విదేశాల నుంచి కూడా రావడం జరిగింది. వచ్చిన వాళ్ళ భక్తులు వాళ్ళు హుండీలో వాళ్ళు ఉన్న నోట్లు సమర్పించడం జరిగింది. మరి ఇప్పుడు ఈ నోట్స్ లెక్క పెట్టేటప్పుడు మీరేమైనా సమస్యను ఎదుర్కొంటున్నారా? గత 8.5 సంవత్సరాల నుండి మా లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ద్వారా హుండీ లెక్కింపు కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది. ఇందులో భాగంగా చిన్న మిస్టేక్స్ అంటే బెల్లం, అలాంటి పసుపు, కుంకుమ, అగరబత్తీలు రావడం జరుగుతుంది. అలాంటివి రాకుండా ఉంటే కనుక కొంచెం కౌంటింగ్ అనేది ఫాస్ట్గా కావడం అనేది జరుగుతుంది. ఇంకా 10 days వరకు అంటే మీరు ఇక్కడే స్టే కానీ ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ వీలేనా, వారు మీరు ఇంటికి వెళ్ళి రావడం కానీ ఎలా? దేవస్థానం వాళ్ళు మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. డైలీ వెళ్ళేసి తెల్లారి రావడం జరుగుతుంది. మరి విన్నారు కదా, ఇక్కడ ఏంటంటే వడి బియ్యము మరియు బెల్లం కావడంతో ఆ నోట్స్ అనేటివి అన్నీ కూడా వాటికి అతుక్కొని ఉండడం వలన వాళ్ళకి లెక్క పెట్టేటప్పుడు కొంచెం కష్టంగా అవుతుందంట. వచ్చేసరికైనా అది అంటే వడి బియ్యం అనేది సపరేట్గా హుండి పెట్టేసి నోట్స్కి సపరేట్ పెట్టి, కొబ్బరికాయలు కూడా అక్కడ ప్లేస్ లేకపోవడంతో కొబ్బరికాయలు కూడా ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ అంటే కుండీల మీదనే కొబ్బరికాయలు
కొబ్బరికాయలు కొట్టడంతో నోట్స్ అన్నీ కూడా పచ్చిగా అవ్వడంతో ఇక్కడ లెక్క పెట్టడానికి వాళ్ళకి కొంచెం ఈడ ఉన్న సిబ్బంది కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ప్రస్తుతం మనతో మేడారం ఈఓ రాజేంద్ర గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మ. సార్ చెప్పండి, ఇంకా ఎన్ని హుండీల లెక్కింపు జరగనుంది, ఇంకా ఎంతమంది సిబ్బందిని పెట్టారు, అంటే ఎన్ని సీసీ కెమెరా మధ్యలో జరుగుతుంది మరి ఈ లెక్కింపు అనేది? మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు సంబంధించి మొత్తం 518 హుండీలను మేడారం నుండి ఇక్కడికి టీటీడీ కళ్యాణ మండపం హన్మకొండకు తరలించడం జరిగింది. ఈరోజు ఉదయం 9:30కే హుండీలు ఇప్పే కార్యక్రమం ప్రారంభం జరిగింది. రెవెన్యూ, దేవాదాయ శాఖ, పోలీస్ మరియు ప్రెస్, ఇతర అన్ని స్వచ్ఛంద సంస్థల సిబ్బందితోటి ఈ యొక్క హుండీ ఇప్పే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాదాపు ఇప్పుడు 16 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇంకో మొత్తం 32 సీసీ కెమెరాలు, తర్వాత పోలీసు నిఘా, ప్రత్యేకంగా నిఘా, పోలీసు గార్డు, తర్వాత పోలీసు చెకింగ్ టీము మొత్తం పకడ్బందీ పర్యవేక్షణ లోపల ఎలాంటి అవకతవకలు జరిగేటువంటి అవకాశం ఇవ్వకుండా పూర్తి పారదర్శకంగా ఈ యొక్క హుండీలు లెక్కించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. సుమారు వారం నుండి 10 రోజుల మధ్యలో ఈ యొక్క హుండీ ఇప్పించేటువంటి కార్యక్రమం చేపట్టబడుతుంది. పోయినసారి 11 కోట్ల ఆదాయం చిల్లర అయితే వచ్చింది. మరి ఈసారి పోయినసారి కంటే ఎక్కువ మంది భక్తులు అయితే వచ్చారు కదా, మరి ఈసారి ఎంత ఆదాయం రాబోతుంది అనుకుంటున్నారు? పోయిన సంవత్సరం కంటే భక్తులు ఎక్కువ వచ్చారు, తర్వాత ఆదాయం కూడా ఎక్కువ సమకూరుతుందని మేము భావిస్తున్నాం. ఇంకెన్ని రోజుల పాటు జరగనుంది మరి ఇది? ఈ రోజే ప్రారంభమైంది. సుమారు 10 రోజుల నుండి వారం రోజులు, ఒక వారం పైసలకు పట్టే అవకాశం ఉంటుంది. ఇదే ప్రారంభమైంది. దాదాపు ఒక 50-60 హుండీలను ఇప్పడం జరిగింది. మిగతా అన్ని రోజువారీగా ఈ వారం రోజులు ఇప్పే కార్యక్రమం కొనసాగుతుంది. మరి ఇక్కడ లెక్కింపు చేసే వారికి ఎటువంటి భద్రతను కల్పిస్తున్నారు? హుండీలను భద్రపరచడానికి ప్రత్యేకంగా పోలీసు గార్డు, సెక్యూరిటీ ఉంటుంది. అట్లాగే లెక్కించేటువంటి సిబ్బందికి హాల్ బయట ప్రత్యేకంగా భోజనశాల, వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆలయం అంటే ఈ కౌంటింగ్ లోపల పాల్గొనేటువంటి ప్రతి సిబ్బందికి వారికి భోజనము, టీలు, టిఫిన్లు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు వారికి కూడా పూర్తి సెక్యూరిటీ అన్ని అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఓకే, మరి విన్నారు కదా, గతంలో కంటే ఈసారి ఎక్కువగా ఆదాయం వచ్చే అవకాశం అయితే ఉన్నదని ఈవో గారు చెప్తున్నారు. మరి ఇక్కడ పనిచేసే సిబ్బంది వారికి కూడా వారికి భోజన ఏర్పాటు మరియు విశ్రాంతి తీసుకోవడానికి ఒక హాల్ కూడా ఏర్పాటు చేశామని వారు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి NSR న్యూస్.